నీవు ఒక దానిని విత్తాలి. The man, woman who goes with the tears and sow something, they will reap with joy. కన్నీళ్లు విడిచుచు వెళ్ళిన వారు విత్తినప్పుడు సంతోషగానముతో పంట కోస్తారు. You look at the life of Hannah. హన్నా యొక్క జీవితాన్ని చూడండి. Hannah was so much disappointed. హన్నా తన జీవితంలో ఎంతో నిరాశలో ఉంది. And almost she was thinking that there is no use of her life. తన జీవితం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని ఆమె తలంచింది. She felt she is hopeless. ఇక నాకు ఏ నిరీక్షణ లేదు అనుకుంది. And she started crying before the Lord. దేవుని ఎదుట కన్నీళ్లు కార్చుట మొదలుపెట్టింది. 1 Samuel chapter 1 verse 14, 15, 16 says she went to the temple of God. మొదటి సమూయేలు గ్రంథము 15, 16, 17 వచనాల్లో ఆమె దేవుని సన్నిధిలోనికి దేవుని ఎదుటకు వెళ్ళింది. Then she started crying. ఆమె కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. She searched the God's presence. దేవుని సన్నిధిని వెతికింది. She went to the right place where she can receive divine help from above. పైనుంచి దైవిక సహాయం ఎక్కడ దొరుకుతుందో ఆ సరైనటువంటి స్థలములోనికి ఆమె వెళ్ళింది. We need to go to the right place. మనం అటువంటి సరైన స్థలముకు వెళ్ళాలి. When you are disappointed, నీవు కృంగిపోయినప్పుడు, when you are discouraged, నిరుత్సాహపడినప్పుడు, go to the right place. సరైన స్థలానికి వెళ్ళండి. Where you can receive help from above. పైనుంచి నీకు సహాయం వచ్చే చోటికి నువ్వు వెళ్ళాలి. Bible says so interesting word, she poured out her spirit in the presence of God. 1 Samuel chapter 1 verse 15 and 16. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 15, 16 వచనాల్లో దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకొనుచున్నది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. What is pouring? కుమ్మరించుకొనుట అంటే దాని అర్థం ఏంటి? See, if the water is in my cup, if I'm pouring down, this is what pouring down. ఆ కప్పులో ఉన్నటువంటి నీళ్లను ఈ విధంగా పైకి వలికిస్తున్నప్పుడు దాన్ని కుమ్మరించుట అంటారు. Same way your heart, you have to pour it in the presence of God. అదే రీతిగా నీ హృదయంలో ఉన్నదాన్ని దేవుని ఎదుట నువ్వు కుమ్మరించాలి. You got something in your pain or anything that is going through in your life that is worrying you, giving you trouble, pour out what is the problem that is in your heart that you are facing today. Pour it in the presence of God. నీ జీవితంలో, నీ హృదయములో బాధిస్తున్నటువంటి కలిగినటువంటి నీకు ఉన్నటువంటి దుఃఖమును నీ జీవితంలో నుండి యేసయ్య సన్నిధిలో ఈ రోజు దాన్ని కుమ్మరించండి. నీవు బయటికి దానిని తెలియచేయండి. God answered her prayer. దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చారు. With the tears she went and prayed. కన్నీళ్లతో వెళ్ళి ఆమె ప్రార్థించింది. Of course several years she was praying. అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తుంది. But that day prayer was something different. అయితే ఆ రోజు చేసిన ప్రార్థన కొంత ప్రత్యేకమైనది. She thought to pour out everything in the presence of God. తన హృదయంలో ఉన్న సమస్తము దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. And God answered. దేవుడు జవాబిచ్చారు. The man of God was standing there. He said, whatever you ask in the sight of God, let it be granted unto you. అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకుడు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయును గాక అని దేవుని సేవకుడు పలికారు. Let it be granted to you. అది నీకు దయచేయబడును గాక. Receive it what you ask from God. దేవుని వద్ద ఏదైతే అడిగావో అది నీవు పొందుకొందువు గాక. Hallelujah. She received it. ఆమె పొందుకుంది.